వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను సౌమ్య. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. బీసీలకి బీసీ బంధు పథకం ప్రవేశపెట్టాలి. రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్. పేదలకి ఎంతో ఆసరాగా కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్. వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ స్పష్టీకరణ. వీలైనంత వేగంగా వరి కొనుగోలు చేయండి. మిల్లర్లని ఆదేశించిన కొండంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. మానవత్వంతో మరోసారి తన ఉదారతని చాటుకున్న ఏపీ సీఎం జగన్. 6 అభాగ్యులకి తక్షణ సాయం అందజేసిన బాపట్ల కలెక్టర్. ఇక వివరాల్లోకి వెళ్తే బీసీలకి బీసీ బంధు పథకాన్ని ప్రవేశపెట్టాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ లాల్ కృష్ణ ఆధ్వర్యంలో కాచిగూడ అభినందన్ హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీ కులస్తులకి ఇప్పటి వరకు ఒక్క లోన్ కూడా ఇవ్వలేదని వాపోయారు. 9 ఏళ్ల నుండి బీఆర్ఎస్ సర్కార్ బీసీల గురించి పట్టించుకోవడం లేదన్నారు. బీసీ ఫెడరేషన్ చైర్మన్ను కూడా ఇప్పటి వరకు ఏర్పాటు చేయకపోవడం ప్రభుత్వం నిర్లక్ష్యంపై మండిపడ్డారు. ప్రభుత్వ అధికారుల వైఖరిని బీసీ సంక్షేమ సంఘం ఎండగడుతుందని హెచ్చరించారు. రాష్ట్ర అధికారుల వైఖరిని పార్లమెంట్లో ప్రస్తావించి చర్చిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు చాలా మంది కొత్త దరఖాస్తులలో ఉన్నారు, ఇంకా ఇప్పుడు అప్లై వెయిట్ చేస్తున్నారు. మీరు 9 సంవత్సరాల కాలంలో బీసీ కార్పొరేషన్ ద్వారా, ఎంబీసీ కార్పొరేషన్, మీ బ్రెయిన్ చైల్డ్ అయిన ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా 12 బీసీ కుల ఫెడరేషన్లు ఉన్నాయి. రజక, నాయబ్రహ్మణ, వడ్డెర, ఉప్పర, అదేవిధంగా విశ్వబ్రహ్మణ, గీత, గొర్రెకాపర్ల, అదేవిధంగా శాలివాన, సగర, మళ్ళా ఇంకా భట్రాజు, అదేవిధంగా మొత్తం 12 కులవృత్తులు సంఘాలు ఉన్నాయి. వాటికి చైర్మన్ లేరు, డైరెక్టర్లు లేరు. వాళ్ళని చైర్మన్లను చేస్తే ఎవరిదైనా పదవులు పోతాయా? వాళ్ళు అందులో కూడా ఆ కులపులందరూ చైర్మన్లు అయితే వాళ్ళు కూడా క్యాబినెట్ అవతల లేదా? 56 కార్పొరేషన్లకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చైర్మన్లను చేసిండు. మీరు చైర్మన్లను ఎందుకు చేయలేదు? డైరెక్టర్లను చేస్తే డైరెక్టర్లు కూడా ఒక గవర్నమెంట్ ఎంబ్లం పెట్టుకొని, విజిటింగ్ కార్డు పెట్టుకొని, మా వాళ్ళు కూడా తెల్లబట్టలు వేసుకొని తిరుగుతారు కదా, ఎందుకు చేయలేదు? ఇంతవరకు పాలక మండలు లేవు. కార్పొరేషన్లకు, బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, అన్ని కార్పొరేషన్ల ద్వారా రుణాలు ఇస్తున్నావు ఈ 9 ఏళ్ల నుంచి. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇస్తున్నారు ఎప్పటికీ కంటిన్యూగా. మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ఇస్తున్నారు, ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ఇస్తున్నారు. కానీ బీసీ కార్పొరేషన్ బోర్డు కూడా లేకుండా చేశావు. జిల్లాలో బోర్డులు లేవు, డైరెక్టరేట్లనే బోర్డు ఉంది. ఆ బోర్డు అక్కడ కూడా బీసీ కార్పొరేషన్కి ఎండీ లేడు, ఎంబీసీ కార్పొరేషన్కి ఎండీ లేడు, అదేవిధంగా బీసీ కమిషనర్ లేడు. బీసీ సెక్రటరీ ఎప్పుడు లీవ్లో పోతాడో అప్పుడు నెల ఒకసారి అమెరికాకు, ఒకసారి పెళ్ళి అక్కడిక్కడ పోతున్నాడు. ఆయన తగ్గ పోస్ట్ ఇవ్వలేదు కాబట్టి ఆయన నారాజు అయ్యి వెళ్ళిపోతుంటాడు అప్పుడప్పుడు. ఆయన మంచి సమర్థుడు, ఆయన సమర్థునికి ఇవ్వరు, బీసీలకు ఎవరికి పోస్ట్ ఇవ్వరు. మంచి పోస్టు సమర్థులను తొక్కి పెడతారు, దొంగలందరినీ అందరం ఎక్కిస్తారు. రిటైర్ అయిన వాళ్ళను, దొంగలను, లంగలను, కరప్ట్ ఐఏఎస్ ఆఫీసర్, వాళ్ళందరూ కరప్ట్ ఐఏఎస్ ఆఫీసర్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పేద ప్రజలకి ఎంతో ఆసరాగా నిలుస్తాయని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. వరంగల్ మండల పరిధిలో 3, 14 డివిజన్లకు చెందిన 34 మంది లబ్ధిదారులకి కొత్తపేట రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ సహాయంతో ఎంతో మంది పేద కుటుంబాలకి పెళ్లిళ్ల భారం తగ్గిందని తెలిపారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జెన్ను శిబారాణి అనిల్, తూర్పాటి సులోచన సారయ్య, డివిజన్ ప్రెసిడెంట్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అమ్మినా బేగం బేమానా ఎండి నజీమా సలీమి సుల్తానా ఓకే అన్న బొమ్మగాని లలిత బొమ్మగల లలిత షేక్ సలీమా ఏమన్నా ఆకార రూపాలు గొప్పలు
పిట్ట సరస్వతి ఏ మామల రామని మమత ఏ మామల రామని మమత ఏనుగుల భాగ్యలక్ష్మి ఏ మామల దాసరి విమల విమల బాధ్యత మనందరి మీద ఉంది. మనము ఈ విధంగా చెక్కులు తీసుకొని పోవడమే కాదు, మరి ఇచ్చిన ప్రభుత్వాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఏ ప్రభుత్వము ఇయ్యలేని ఎన్నో సంక్షేమ పథకాలను మన ప్రభుత్వం మనకు అందజేస్తుంది. మరి అన్నగారిని మరి మన కేసీఆర్ గారిని ఎప్పటికీ మీ దీవెనలు మరి వారికి ఉండాలని, మీరు ఎప్పటికీ మరి మీరే కాకుండా కేసీఆర్ ప్రభుత్వం ఇస్తుంది, ఇంకా ఈ ప్రభుత్వమే ఉంటే ఇంకెన్నో రీతిగా మనం బాగుపడతామన్న రీతిగా మీరు వారికి అవగాహన కల్పించవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన మరి రమేష్ ఇప్పుడు అప్పులు తీర్చలేక అనేసి ఎంతో కొంత అన్న రీతిగా చాలామంది చాలా విధాలుగా అప్పులు చేసి మరి బాధపడ్డవారు అందుకు చెక్కులు ఇస్తున్నందుకు మరి కేసీఆర్ గారికి ధన్యవాదాలు చేస్తున్నాను. ఈ యొక్క చెక్కుల పంపిణీ కాకుండా మరి సీఎం రిలీఫ్ ఫండ్ అనారోగ్యం బారిన పడిన వారు కూడా అప్పులు చేసి మరి ఎన్నో మరి బాధలు పడుతూ మరి అప్పులు తీర్చుకోలేని స్థితిలో ఉన్నప్పుడు కూడా మరి సీఎం రిలీఫ్ ఫండ్ నుండి కూడా మనకు ఆ మనీని డబ్బులు మనకు మళ్ళీ వచ్చే విధంగా చేస్తున్నారు సీఎం గారు. మరి ఎన్నో విధాలుగా మనకు ఏ కష్టం లేకుండా ఏ బాధలు లేకుండా మన ప్రభుత్వం ఎంతో అండగా ఉంటూ మనకు తోడుగా ఉంటూ మనకు ధైర్యాన్ని ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఇదే విధంగా మన ప్రతి ఒక్క పథకం కూడా మన గడప గడపకు చేరే విధంగా చూస్తున్న ఆరూరి రమేష్ అన్న గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వరి కొనుగోలులో రైతులు పడుతున్న ఇబ్బందులని దృష్టిలో ఉంచుకొని వీలైనంత వేగంగా సేకరించాలని రంగారెడ్డి జిల్లా కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మిల్లర్లని ఆదేశించారు. నియోజకవర్గంలోని మద్దూరు, దౌలతాబాద్ మండల కేంద్రాలలో వరి కొనుగోలు కేంద్రాలని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా గన్ని సంచులు, రవాణా, గిడ్డంగులకి సంబంధించిన సమస్యలని తెలుసుకొని పరిష్కరించారు. నేరుగా రైతులతో మాట్లాడి వారి సమస్యలు, ఇబ్బందులు తెలుసుకున్నారు. ఆయన వెంట డీసీఓ, డిఎం, జిల్లా అధికారులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా నిజాం పట్టణంలో పర్యటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మానవత్వంతో మరోసారి తన ఉదారతని చాటుకున్నారు. నిరాదరణకి గురై నిస్సహాయ స్థితిలో ఉన్న ఆపన్నులని అక్కున చేర్చుకున్నారు. తన్ను కలిసేందుకు ఎదురుచూస్తున్న అభాగ్యులని ప్రత్యేకంగా హెలీప్యాడ్ ప్రాంగణంలోకి పిలిపించుకొని వారి సమస్యలని సావధానంగా ఆలకించారు. చెమర్చిన కళ్ళతో సాయం కోరుతూ వచ్చిన బాధితులు వినతి పత్రాల ద్వారా విజ్ఞప్తి చేశారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలని పరిష్కరించాలని ముఖ్యమంత్రిని వేడుకున్నారు. సీఎం జగన్ వారి భుజం తట్టి ఓదారుస్తూ తానున్నాననే కొండంత భరోసానిచ్చారు. వీరి సమస్యలను ఆలకించిన ముఖ్యమంత్రి తక్షణ సాయంగా 6గురికి ఒక్కొక్కరికి ₹1,00,000 నగదు, అవసరమైన వైద్య సేవలు సత్వరమే అందించాలని కలెక్టర్ను ఆదేశించారు. ఈ మేరకి జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా ప్రత్యేకంగా కొక్కిలిగడ్డ వీరాజు, కె బాబురావు, జ్యోతుల యామిని, కొక్కిలిగడ్డ విజయరామరాజు, బుల్లా శివయ్య, వల్వేటి అక్పే రేచల్ అనే 6గురు అభాగ్యుల వద్దకు వెళ్లి వారికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని స్వయంగా నమోదు చేసుకొని ప్రభుత్వ పరంగా అన్ని ప్రయోజనాలని కల్పించారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో వారికి చెక్కులు అందజేశారు. తదుపరి ఆర్థిక సహాయం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి వివరాలు పంపుతామని తెలిపారు. ధైర్యంగా ఉండాలని వారికి భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ సిహెచ్ శ్రీధర్, జిల్లా రెవెన్యూ అధికారిని కె లక్ష్మీ శివజ్యోతి, కలెక్టర్ ఏఓ సుశీల తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలుని వేగవంతం చేసి లారీల కొరత తీర్చి తరలించాలని కాంగ్రెస్ పార్టీ నల్గొండ జిల్లా నకరేకల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దైదా రవీందర్ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు రైతులతో కలిసి కట్టంగూరు ఎంఆర్ఓ కార్యాలయాన్ని ముట్టడించారు. మండలంలోని ఈదులూరు పందనపల్లి కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు కాని ధాన్యం 85% కల్లాల్లోనే ఉన్నదని కనుక వెంటనే కొనుగోలు చేసి మిల్లుల్లో త్వరగా దిగుమతి అయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఒక్క కల్లాంలోనే దాదాపు 4900 బస్తాల ధాన్యం ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చునని అన్నారు. 4 రోజుల నుండి మిల్లుల దగ్గర లారీల్లో లోడింగ్ అయిన ధాన్యం దిగుమతి కాక లారీల కొరత తీవ్రంగా ఉన్నదని, దీంతో కొనుగోలు కేంద్రాల్లో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే అధికారులు చొరవ చూపి మిల్లుల యజమానులతో చర్చలు జరిపి వచ్చిన ధాన్యం లోడు వెంటనే దిగుమతి అయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ, మాజీ సింగిల్ విండో చైర్మన్, మాజీ ఎంపీటీసీ, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. రైతులపై ప్రభుత్వం ఉండి వైఖరి ఘోరమైన పరిస్థితి. అధికారులు చెప్పిన సమాధానాలు విని ఇది 20 రోజుల నుంచి వెయిట్ చేసి మొలకెత్తి ధాన్యం మొత్తం ఖరాబ్ అయిపోయి ఆల్రెడీ మన ఒక రైతు బాధతోటి గుండెపోటుతోటి ఆ సెంటర్ లో చనిపోయింది. ఇంకా చాలా మంది రైతులు ఆవేదనకు చెందుతున్నారు. ఎక్కడ ఇప్పుడు ఇప్పటి నుంచి ఏం జరిగినా మీరు ప్రభుత్వం నిర్లక్ష్యం కోరిన వాళ్ళైనా రైతులు ఆత్మహత్యలు మన మరణం చెందడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా గవర్నమెంట్ వాళ్ళు స్పందించి ఇక్కడికి 10 లారీలు పంపిస్తే ఆ లారీలను తీసుకొని మేము నిధులు పోయి ఖాతాలు పెట్టుకుంటాం. అప్పటిదాకా మేము లేవు. మీరు ఏ చేసినా మేము ఇక్కడి నుంచి లేవలేము. చైర్మన్ చెప్తున్నావు, ఎమ్మెల్యే చెప్తున్నావు, ఎంపీ చెప్తున్నారు. మేము 2-3 మీరు ఏ ఒక్క 2 లారీలు పంపినా ఇక్కడ ఉన్న రైతులను మేము కొట్టుకోవాల్సిందే. మాకు అట్లా కాదు. మాకు ఒకటే, మాకు 10 లారీలు ఇక్కడికి వచ్చేదాకా కూర్చుంటాం. ఈ రోజు తెప్పిస్తారా, ఈవినింగ్ నైట్ వాగా తెప్పించినా ఇచ్చిన కూర్చుంటాం. లారీలను వచ్చేదాకా మేము మేడం మా బాధ వినండి. మాకంతా అంత పరిస్థితి ఉంది. ఇప్పుడు రైతు ఏమంటుండో చిరుకు పడితే నాకు ఇమీడియట్ గా నేను దుద్దుకోవాలి, రైతు కాల్ చేస్తాను. లేకపోతే మీరు ఏదైనా ఆయన మీద రైతుల మీద బాగా ఒత్తిడి తీసుకొచ్చి ఆయన సీరియస్ చేస్తుండు. ఏదో బండనే ఒక రైతు గుండెపోటుతోటి ఒత్తిడితో గురయ్యి ఇదే చనిపోయింది. రైతు ఇప్పుడు రైతుకు సంబంధించి 85% ధాన్యానికి సంబంధించి ఇప్పుడు మీరు ఎట్లా బేసికల్ ఎట్లా ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారో మీరు దానికి సంబంధించి పూర్తి ఆమె డిఎస్ఓ గారితో జాయింట్ కలెక్టర్ దృష్టి తీసుకుపోయి ఇప్పుడు లారీకి సంబంధించి కూడా ఎన్ని పంపిస్తారో పూర్తిగా హామీ ఎంఆర్ఓ గారు వస్తారా లేకపోతే ఎవరు వస్తారో ఇక్కడికి వచ్చి హామీ ఇచ్చి దాని మీద మాట్లాడితే దాని మీద అప్పుడు రైతులు ఏమైనా ఉంటే చేద్దాం. మీరు హామీ ఇస్తే వెళ్ళిపోతాం. మేమేంటంటే ఇప్పుడు దానికి సంబంధించి కురుమర్తి కొంత ఉన్నది, కురుమర్తిలో ఉన్నది, ఇరువురు చాలా ఉంది. నకరేకల్ నియోజకవర్గం 80% ధాన్యం నకరేకల్ మండలం అయిపోయింది. పెద్దపల్లి కూడా 70% అయిపోయింది, ధాన్యం అయిపోయింది. కేవలం ఇక్కడ ఇంకా కట్టంగూరు సంబంధించి ఇంకా ధాన్యం చాలా ఉన్నది, చాలా ఉన్నది. కాబట్టి ఇప్పుడు మీరు మిల్లు కూడా ట్యాగ్ చేసారు. ఆ మిల్లర్ దించుకుంటాడా లేదా? మిల్లర్ సంబంధించి అక్కడ పోతే లారీ అతను ఏమంటుండో 4 రోజులు 5 రోజులు పడుతుంది అని ఒక లారీ అన్లోడ్ కావాలంటే దీనికి జిమ్మేదారు అక్కడ అన్లోడ్ చేస్తూ లేరు. లారీ మిల్లర్స్ ఎత్తారు. మిల్లర్స్ మాట్లాడాల్సిన బాధ్యత ఎవరుతుందో వాళ్ళు మాట్లాడి ఇమీడియట్ గా లారీ అన్లోడ్ చేసుకుంటే ఇమీడియట్ గా మేము తీసుకొచ్చి మేము లోడింగ్ చేసుకుంటాం తప్ప మాకు లేకపోతే మేమేం చేయగలుగుతాం ఈయన అంటుండు. ఇప్పుడు కాటాబెట్టి పిఎస్సీ చైర్మన్ ఏమంటుండో. తెలుగు నవలా సామ్రాజ్యాన్ని దాదాపు 3-4 దశాబ్దాల పాటు ఏకదాటిగా ఏలిన నవలా సామ్రాజ్ఞి యుద్ధపూడి సులోచనారాణి అని బాపట్ల సాహితీ భారతి అధ్యక్షుడు రావూరి నరసింహవర్మ అన్నారు. సాహితీ భారతి ఆధ్వర్యంలో సుప్రసిద్ధ నవలా రచయిత్రి యుద్ధపూడి సులోచనారాణి 5వ వర్ధంతి సభ నిర్వహించారు. సాహితీ భారతి ఉపాధ్యక్షుడు మర్రి మాల్యాద్రిరావు మాట్లాడుతూ సులోచనారాణి మధ్యతరగతి కుటుంబంలోని బాంధవ్యాలు, ఆత్మీయత, అనురాగాలు, ఆత్మస్థైర్యాలకు అక్షర రూపాన్ని ఇచ్చారని కొనియాడారు. కోశాధికారి ఆదం షఫీ
ఎం జాకబ్, ఎన్ కృష్ణ, కస్తూరి శ్రీనివాసరావు, బొడ్డుపల్లి శ్రీరామచంద్రమూర్తి, పువ్వాడ వెంకటేశ్వర్లు, రెంటాలు మురళీ రాధాకృష్ణమూర్తి, అవ్వారి వెంకటేశ్వర్లు తదితరులు యుద్ధపూడి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. 10వ సంవత్సరం నుంచి ఆమె కవిత్వం రాయటం కూడా మొదలుపెట్టింది. ఆ 20వ సంవత్సరం వచ్చేటప్పటికి అమితమైనటువంటి నవలలు, కథలు, వ్యాసాలు రాయటం జరిగింది. ఆమె కథలు అన్నీ కూడా మధ్యతరగతి కుటుంబానికి, పేద కుటుంబం, వాళ్ళకు సంబంధించినటువంటి బాంధవ్యాలు, సంబంధాలు, ఆత్మస్థైర్యంగా ఆడపిల్లలు ఎలా ఉండాలి అనేది ఆమె ఎక్కువగా కుటుంబ సమస్యల మీద ఎక్కువగా రాయటం జరిగింది. ఆమె ఈ మధ్యతరగతి కుటుంబంలో అనేక కథలు, అనేక ఈ బాంధవ్యాలు, సంబంధాలు, ఆడపిల్లలు ఏ విధంగా ఆత్మస్థైర్యంగా ఉండాలి అనే దాని మీద ఎక్కువగా రాసి ఆడపిల్లలకు ఎక్కువగా ధైర్యంగా చూపించే ఆమె నవలలో ఎక్కువగా చూపించేది. తెలుగు నవల ప్రపంచ సామ్రాజ్ఞి, ప్రేమ కథల రాణి, ఈ విధంగా ప్రసిద్ధి చెందిన ఎద్దల్పూడి సులోచన రాణి గారు 70వ దశకంలో దాదాపు తెలుగు నవలా ప్రపంచంలో 3-4 దశాబ్దాల పాటు ఒక కొత్త ప్రపంచనాన్ని సృష్టించారు. వీరు రచించిన చాలా నవలలు, సినిమాలు కూడా వచ్చాయి. సెక్రటరీ, జీవన తరంగాలు, చండీప్రియ, మీనా, రాధాకృష్ణ ఇటువంటి నవలలు సినిమాలుగా కూడా వచ్చాయి. అదేవిధంగా టీవీ సీరియల్స్ కూడా వచ్చాయి. ఒకప్పుడు ఉరుతో ఊగించిన తెలుగు సీరియల్ ఋతురాగాలు కూడా ఎద్దల్పూడి సులోచన గారి రచన. ఇదే విధంగా రాధా, మాధవ్, అగ్ని శిఖరాలు ఇలాంటివన్నీ కూడా తెలుగు టీవీ సీరియల్స్ లో వచ్చి వీక్షక లోకాన్ని కూడా సంభ్రమాశ్చర్యాలకు గురి చేసి స్వప్న లోకాల్లో విహరింపజేసిన మహోన్నతమైన రచయిత్రి ఎద్దల్పూడి సులోచన గారు. కరోనా తర్వాత ఎంతో మంది హఠాత్తుగా హార్ట్అటాక్తో మృత్యువాత పడుతున్నారని, అవగాహన రాహిత్యం వల్లనే చనిపోతున్నారని నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం డిండి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ ఎస్ శైలి అన్నారు. ఆకస్మికంగా సంభవించే హార్ట్అటాక్ని నివారించడానికి ప్రజలకు సిపిఆర్ చేయడం వలన మృత్యువు నుంచి కాపాడగలుగుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ చంద్రశేఖర్, ఎంపీడీఓ గిరిబాబు, సూపర్వైజర్ విజయలక్ష్మి, ఆసుపత్రి సిబ్బంది నిక్కత్, రుక్సానా, వీరబాబు, జ్యోతి శ్రీదేవి, తిరుపతమ్మ, సరిత గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ గొంతుకి ఈ చెవుకి భాగంలో ఈ చెవు భాగంలో కిందికి వెళ్తే మీకు ఒకటి సొట్టలాగా కనబడుతుంది. సొట్టలాగా ఉంటుంది. అందులో మీరు మీ ఫింగర్స్ పెడితే మీకు ఏదో ఇట్లా లేస్తున్నట్టు తెలుస్తుంది. సరే, మాకు అవన్నీ కూడా తెలీదు మేడం అంటే, ఇంకోటి ఏంటంటే స్ప్రోలో ఉన్న వ్యక్తి ఇప్పుడు మనమే అనుకోండి, మనం మాట్లాడుతుంటే మనం పొట్ట ఊపిరి తీసుకుంటుంటే పొట్ట మనది పైకి లేసి కింద పడుతూ ఉంటుంది. సో అలా చూసుకోవాలి, పొట్ట పైకి లేసి కింద పడుతుందా అని. లేదు, పొట్ట పైకి లేసి కింద పడట్లేదు. అప్పుడు ఏం చేస్తారంటే గట్టిగా పేషెంట్ ని, పడిపోయిన వ్యక్తిని లేపాలి. ఎలా అంటే, అయ్యా సార్ వినపడుతుందా, స్ప్రోలోనే ఉన్నారా సార్, ఇట్లా గట్టిగా కొట్టాలి 2 చేతులతో. ఇప్పుడు ఈ కొట్టుడికి స్ప్రోలో ఉన్న వ్యక్తి అయితే అట్లీస్ట్ దక్కుంటా అయినా లేస్తాడు, లేకపోతే అయ్యో నన్ను ఏం చేస్తున్నావు అన్నా లేస్తాడు. అవునా? సో అది అలా చేస్తే మనకు తెలిసిపోతుంది. మనం కొట్టాము, సార్ వినపడుతుందా, సార్ స్ప్రోలోనే ఉన్నారా మీరు అని ఒక 5 సార్లు కొడతాము. లేదు, ఏమి రెస్పాన్స్ లేదు, ఏం చడి చప్పుడు ఏం లేదు. అప్పుడు మీరు ఏం చేస్తారు, బటన్స్ తీసేసి ఇవి రెండింటి మధ్యలో, నిపిల్స్ అంటారు, ఇవి రెండింటి మధ్యలో మనం చూసుకోవాలి. మధ్యలో చూసుకొని ఏదైతే మీ చెయ్యి ఎక్కువ వాడతారు, కుడి చెయ్యో ఎడమ చెయ్యో, ఆ చెయ్యి భాగాన్ని ఈ కింది భాగాన్ని ఇలా పెట్టి ఇంకొకటి ఇది లాక్ చేయాలి, ఇట్లా మూసేయాలి. ఓన్లీ ఇది తప్ప ఇంకేమీ ఛాతి పైన ఉండాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఇది ఒకటి ఉండి ఇది మూసేయాలి. మూసేసి మీరు చేయడం స్టార్ట్ చేయాలి. చేసేటప్పుడు ఇవి 2 స్ట్రైట్గా ఉండాలి. ఓకేనా? చేసి ఏం చేయాలంటే అది కూడా మీరు ఎంత లోతు అంటే, మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము చేసేటప్పుడు కింద రిబ్స్
చేసేటప్పుడు కింద రిప్స్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో వెలిసిన గ్రామదేవత శ్రీ తాటమ్మ అమ్మవారి జాతర తీర్థ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. పి గన్నవరం గ్రామం నుండే కాకుండా చుట్టుప్రక్కల గ్రామాల నుండి కూడా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పి గన్నవరం శివాలయం ప్రాంతానికి చెందిన గుడాల విజయ వెంకటరమణ, లక్ష్మీదుర్గ, గుడాల రవికుమార్, లక్ష్మీదుర్గ దంపతులు సుమారు 1,05,000 రూపాయల వ్యయంతో 1050 గ్రాముల వెండితో తయారు చేయించిన త్రిశూలాన్ని అమ్మవారికి బహుకరించారు. త్రిశూలాన్ని ఊరేగింపుగా ఆలయానికి తీసుకువెళ్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. विजय का पैकी विजय का पैका కొబ్బరికాయలు బయట హైదరాబాద్ సనత్ నగర్ అలావుద్దీన్ కోటిలో పక్క ప్రణాళికతో అబ్దుల్ వహీద్ అనే బాలుడిని చంపిన ట్రాన్స్జెండర్ ఇమ్రాన్ను ఉరిశిక్ష విధించాలని బస్తీవాసులు డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో పలువురు మాట్లాడుతూ రంజాన్ మాసంలో ఇలాంటి సంఘటన జరగడం ఎంతో బాధ కలిగిస్తోందని అన్నారు. ట్రాన్స్జెండర్స్కి సహకారం అందజేస్తున్న ఆటో వాళ్ళు ఇక నుండి వారికి ఆటోలో కూర్చోపెట్టుకొని వెళ్లొద్దన్నారు. ట్రాన్స్జెండర్లని తాము బహిష్కరిస్తున్నామని, వారి వలన సమాజం నాశనం కావడంతో పాటు క్రూరంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అబ్దుల్ వహీద్ మృతి చెంది 30 రోజులు గడిచిన సందర్భంగా కుటుంబ సభ్యులు బస్తీవాసులు కలిసి ర్యాలీ నిర్వహించారు. एक बच्चा सामने आके पुकारो ना, पीछे आवाज देते। ये लोगों को बाइकाट करो और इनको जो हम फंडिंग कर रहे 10 रुपए के नाम से हो, 15 रुपए के नाम से, 20 रुपए, इसका जो कलेक्शन करके ये लोग गलत इस्तेमाल कर रहे। रात में पी खा के ये जाम भी रहते हैं, वो घरों में तमाशे रहते हैं इन लोगों के।
हाँ, इंटरेस्ट पे पैसे देना, इंटरेस्ट चलाना, ये लोग इन लोगों का मामूल बन गया। ये एक बिजनेस बना है ये लोग, एक गुरु 4 चेले मिलके हर स्लम एरियो में ये लोग जो है अपनी तादाद बढ़ाते जा रहे, और इनका मेन जो टारगेट हो रहा वो ऑटो वाले हो रहे। एक ऑटो वाला 400-500 रुपए कमाता, उसको डेली जो है अपने साथ में लेके 3-4 हज़ार रुपए दे रहे। क्यों दे रहे इतने पैसे फिर वो लोग? भाई अपने अपने लोगों की अपन हिफाजत करो। जितने भी लोग हमारे भैया ऑटो चलाने वाले हैं, लिहाजा इनके पीछे मत जाओ। उसी तरीके से मैं हमारे केसीआर साहब, केटीआर साहब, महमूद अली साहब, असद साहब, हाँ, और हमारे ऑनरेबल तलासानी श्रीनिवास यादव साहब, मैं ये एक पॉलिटिशियनों से रिक्वेस्ट करता हूँ कि मेरे बच्चे के साथ में जो हुआ वो किसी और के साथ में ना होना। बरकातो आज खुसूसन ये जो प्रोग्राम मीडिया के जरिए यहाँ पे रखा गया है, अब इसकी जो कार्रवाई चल रही थी, अब हम पीएस को गए तो सर्कल साहब बोले ये केस हम लोग उनको जेल में डाले और इसका चार्जशीट बना के हम लोग देंगे। क्योंकि बोले हम लोग लारी वाली का परमिशन पूछे तो वगैरह नहीं दिए, आप लोग आपस में जो भी करना है कर लो बोले। वो हम लोग आपस में बस्ती की कमेटी के बिठा के, बस्ती कमेटी में बिठा के ये बात कर रहे कि हमारे बस्ती से हम तो उसको बायकाट करे हो गया, और तमाम बस्ती वालों को भी यही बात बोलना है कि ये किन्नर को कोई बस्ती में नहीं रखो, ऐसा काम करना है। क्योंकि हर बस्ती में भी बच्चे हैं, आज हमारे साथ हुआ कल दूसरे बस्ती में भी हो सकता है ऐसा। तो हमारी खुसूसन हर बस्ती वालों से ये रिक्वेस्ट है कि ये किन्नरों को या बस्तियों से बायकाट करना, और गवर्नमेंट के जो भी बड़े लोग आए उन लोगों से भी यही हमारी इंतजा है कि इसको कड़ी से कड़ी सज़ा दो। तमाम लोगों का यही डिमांड है कि इसको फांसी की सज़ा दो। हम सबका यही इंटेंशन है कि उनको फांसी की सज़ा दो। तो जितने भी हुकूमत के बड़े लोग हैं उन लोगों से यही हमारी गुजारिश है, हमारी बस्ती और आवाम की तरफ से यही गुजारिश है कि उसको जो भी है किन्नर जो गलत काम करा उसको आइंदा कोई दूसरे बस्तियों में काम ऐसा गलत नहीं है। जैसा हुकूमत से भी हमारी इंतजा है, तमाम हुकूमत के बड़े लोगों से, कि इसको ज़्यादा से ज़्यादा कड़ी से कड़ी सज़ा दो और जल्द से जल्द दो। దగ్గర అత్యాయనం జరిగింది। ఈ అత్యాయనం ఎవరికి కావద్దు। ఈ మనుషులు బాగలేరు, ఒకరికి ఒకరు చెప్పుకుంటా మా పిల్లగాన్ని చంపేసారు। పిల్లగాడు లోపల పోయేది చూసినాం, బయట వచ్చేది చూడలేం మేము। అప్పటి నుంచి దేవులాడినా కానీ ఇప్పుడే వస్తాడమ్మా అని అనుకుంటా చెమటలు కారుతున్నాయి వానికి। ఇక ఇసుంటి మనిషిని ఏం చేయాలి మేము? వాడు ఎట్లా చంపిండో వానికి కూడా అట్లనే కావాలి। మా అందరికీ ఇదే ఉన్నది। మా పిల్లగానికి ఎట్లా తీసుకుపోయి చంపేసిండో వాళ్ళకి కూడా అట్లనే చంపాలి। ఈ ఊర్లలో ఎవరిని ఉంచవద్దు, ఏ దేశంలో ఉంచవద్దు। అందరికీ నేను ప్రయాణం చేస్తున్నా, ఈ విసుంటి మనుషులని ఏడ ఉంచవద్దు, ఉంచినా కానీ ఎలగొట్టాలి। ఇవాళ ఈడ అయింది, రేపటికి ఏడనా మళ్ళీ అవుతుంది। బొడమండలో అవుతుంది, రేమత్ నగర్లో అవుతుంది, ఎర్రగడ్డలో అవుతుంది। ఏ జాగాలలో ఇల్లు ఉన్నారో ఆ జాగాలో అంతా వీళ్ళు ఇదే నాశనం చేస్తున్నారు। ఇసుంటి నాశనం చేసేటోళ్ళకి తీసుకుపోయి తుపాకీతోనే కొట్టాలి, లేకుంటే మెడల తాడేసి గుంజాలి। ఎందుకంటే మాది పానం అంతా కాలుతుంది ఇప్పుడు। ఇంకా మీచుకెళ్ళి అంటారు ఇసుంటి ఆడళ్ళు ఇంటికాడ ఉండవద్దు అంటే ఇసుంటి మనుషులు ఉండవద్దు మా దగ్గర। ఈ మనుషులు ఉన్నారా, గాడిదలు ఉన్నారా? మనుషులు గారు వీళ్ళు। చూస్తా పిల్లగానికి లోపల తీసుకుపోయి చంపేసిండు, తీసుకుపోయి కట్టి మూట కట్టి నా ముంగట్టుకెళ్ళి తీసుకుపోయిండు। మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ముందు అందరూ చూస్తుండగానే ఓ మహిళ దారుణ హత్యకి గురైంది। బైక్పై వచ్చిన 3 దుండగులు ఆమెను హతమార్చి పారిపోయారు। విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి। బీసీలకి బీసీ బంధు పథకం ప్రవేశపెట్టాలి, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్।
ఎంతో ఆసరాగా కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్. వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ స్పష్టీకరణ. వీలైనంత వేగంగా వరి కొనుగోలు చేయండి, మిల్లర్లని ఆదేశించిన కొండంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. మానవత్వంతో మరోసారి తన ఉదారతని చాటుకున్న ఏపీ సీఎం జగన్. 6 అభాగ్యులకి తక్షణ సాయం అందజేసిన బాపట్ల కలెక్టర్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.